ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది నీకంటే? భయంగా ఉందా? భయపడుతున్నావా? ఇవన్నీ ఊహించినాయే, ఇవన్నీ జరుగుతాయని తెలిసినాయే. మళ్ళీ 1 month నుంచి రెక్కి నిర్వహిస్తున్నారని తెలుసు కదా, ఇంటికి వెళ్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇది ఆగదు, నువ్వు ఆగవు, ఈ దాడులు ఆగవు అనుకుంటే ఏంటి పరిస్థితి? ఉద్యమ టైంలో అప్పుడు రాజ్యం మనది కాదు, వ్యవస్థ మనది కాదు. ఎవరు దీని వెనుక ఎవరు ఉండే అవకాశం ఉంది? 100% అన్న చూస్తుంటే మొన్న ఇప్పటికైనా ఆగుతావా పోనీ? నాకు నా ప్రాంతం అంటే ఇష్టం, నా నల్గొండ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు నేను ఈ విధంగానే ప్రశ్నిస్తాను. పాత్రికేయం మీద దాడి, ప్రశ్నించినందుకు దాడి, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎట్టి పరిస్థితులలో మనం వినకూడని ఒక బాధాకరమైన సన్నివేశం. మిత్రుడు శంకర్ గత కొంతకాలంగా నిజాయితీగా ప్రశ్నిస్తూ పరిపాలనలోని లోపాలను ఎత్తి చూపినందుకు అతన్ని చంపే ప్రయత్నం చేశారు. ఒక పాశవికమైన దాడి చేసి నడి రోడ్డు మీద తన్ని చంపే ప్రయత్నం చేశారు. ఇది ఎవరు కూడా హర్షించకూడని, ఇది జరగకూడని, ఊహించకూడని పరిణామం ఇది. మరి ఇట్లా ప్రశ్నించేవాడినల్లా చంపుకుంటూ పోయే పరిస్థితి ఉంటుందా? ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరిగింది శంకర్ విషయంలో కనుక్కునేందుకు మనం ఇవాళ శంకర్ దగ్గరకు వచ్చాము. సో తన్నే అడిగి తెలుసుకుందాం. అన్న ఎలా ఉన్నారు? నమస్తే, మంచిగా బాగున్నా. కొంచెం నెమ్మదించిన గాయాలు? కొంచెం అంటే జర పెయిన్ ఉంది. ఇంకా నిన్ననే ఒకసారి వెళ్ళి మళ్ళీ డ్రెస్సింగ్ అవన్నీ చేంజ్ చేయించుకొని వచ్చినాము. ఓకే. ఈ బోన్ ఫ్రాక్చర్ అయింది. ఇది ఓకే ఓకే ఓకే. ఈ బోన్ ఫ్రాక్చర్ అవడం తోటి అంటే నోస్ ఏ పొజిషన్ లో ఉండాలో అది ఉండకుండా కొంచెం డిస్టర్బ్ అయింది. అవునా? దాన్ని మళ్ళీ సెట్ చేసి ఏంటి రాళ్లతో కత్తులతో దాడి చేశారా? ఎట్లా అది? వాళ్ళకు ఇక రాళ్ళు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. వాళ్ళ చేతికి కడెం ఉండే, గట్టి పెద్ద కడెం. దాన్ని పెట్టి కొట్టిండా లేకపోతే అంటే ఫస్ట్ దెబ్బ వరకే నాకు ఐడియా ఉంది. ఓకే. ఇక తర్వాత మనం డిఫెండ్ చేసుకునే దాంట్లోనే ఉన్నాం. ఇక నేను ఇట్లా ఫేస్ కవర్ చేసుకుంటూ ఉన్నా కానీ కింద పడేసారు, కింద కొట్టిరు, ఇట్లా మీద కొట్టిరు, అట్లా ఇట్లా కొట్టిరు. ఎక్కడ ఫస్ట్ ఎప్పుడైతే దెబ్బ పడదో అప్పుడే ఇది బ్రేక్ అయింది, బ్లడ్. వాడు ఇంకొకడు కన్ను మీద కన్ను కూడా వాచిపోయినట్టు, 2 కన్నుల మీదకి వెళ్ళి కొట్టారు. ఫేస్ ని బాగా టార్గెట్ చేసుకురు, ఎందుకో తెలియదు మరి. ఈ కన్ను మీద వేయడం కొట్టిరు. ఇది కొట్టినప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 10-15 minutes సరిగ్గా ప్రాపర్ కనపడలే, అంత మస్క అదయింది. ఇందులో కూడా ఇప్పటికి ఇంకా బ్లడ్ లెక్క క్లాట్ అయి ఉంటుంది అక్కడ. సో ప్రమాదం జరగలేదు. ఇప్పుడైతే ఓకే, మంచిగా డాక్టర్ కూడా ఏం కాదు అని చెప్పారు. అంటే ఆ వేడి మీద నీకు అట్లా కనపడలేదు కానీ ఇవన్నీ కొట్టిరు కదా, పండ్లు కూడా కొంచెం ఊలాడుతున్నాయి. అవునా? ఫస్ట్ అక్కడ నుంచి ఇది బ్రేక్ అవ్వగానే నాకు బ్లడ్ వచ్చి ఇది అయిపోయింది. 2 times నేను అక్కడ తప్పించుకునే ప్రయత్నం చేసిన. ఇక చివరికి తప్పించుకొని పారిపోయి కొంచెం వెనక మా ఆఫీస్ ఓనర్ వాళ్ళ ఇల్లు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వరండాలోకి వెళ్ళి అదే గేట్లోకి వెళ్ళి వేసుకున్నాక ఇంకా వాళ్ళ వెనకకి మళ్ళీపోయారు. ఓకే. సో ఏంటి, ఎందుకు జరిగింది దాడి? అంటే నిరంతరం మీ వార్తలు అద్భుతంగా, అంటే ఇప్పుడు అందరినీ కదిలిస్తున్న వార్తలు అదేనా నేపథ్యం? అంటే ఆబ్వియస్లీ అదే అనుకోవచ్చు అన్న. అంటే ఇప్పుడు నేనైతే ఎవరికి ఏం హాని చేస్తున్నాను, నా కుటుంబంలో వేసుకొచ్చినా, లేకపోతే నా ఫ్యామిలీ సర్కిల్లో చూసినా, నా ఫ్రెండ్ సర్కిల్లో చూసినా, నా కాలేజ్ సర్కిల్లో ఎవరిని అడిగినా కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు. నేను ఎవరిని, నాకు కాంట్రవర్సీస్ కూడా ఏమి ఉండవు. రెగ్యులర్గా అయితే మనం చేస్తున్నాం వీడియోస్, పబ్లిక్ ఇష్యూస్ చేస్తున్నాం. అయితే మరి ముఖ్యంగా ఈ మధ్యలో మనం సీతకు సంబంధించినటువంటి ల్యాండ్, మన ఇసుక మనం కొంచెం ఎక్స్పోజ్ చేసినాం గట్టిగా దాన్ని. కొంచెం చేసినప్పుడు కూడా కొంతమంది మిత్రులు, మీరు అందరూ అనుకుంటున్నంత ఉండదు కదా, వేరే తిరుగుంటుంది వాళ్ళది ట్రీట్మెంట్, కొంచెం చూసుకో అన్న. అంటే నేనేమో అబద్ధం రాయట్లే, నేనేమో అభూత కల్పనలు చెప్పట్లేదు, సాక్ష్యాధారాలతో ఉన్నాయే చూపిస్తున్నాము. అనుమానాలు ఉన్నాయి, మరి మాట్లాడాలి కదా. బేసిక్గా సీతక్క అనే పర్సన్ ఎప్పుడు ఏ ఇష్యూ జరిగినా కానీ వెంటనే రెస్పాండ్ అవుతారు. మరి ఆమె రెస్పాండ్ అవుతలేరు, వాళ్ళ పిఈ పేరు బయటకు వచ్చింది, ఆమె సస్పెండ్ అయినట్టు వార్తలు వచ్చినాయి. ఈ వీటిల కోణంలో మనం కొంచెం అనాలిసిస్ స్టోరీస్ వరుసగా ఒక 2-3 రోజులు రాసినాం. పబ్లిక్ లకు కూడా బాగా పోయింది, బాగా పోయింది. దెన్ దాని తర్వాత
కొడంగల్కి నాకు కడా ఏర్పాటు చేసింది. ఐడియా ఉంది మీకు, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ. అవును అవును, రైతుల భూములు ఏదో తీసుకుంటున్నారని 44 కుటుంబాలకు సంబంధించినటువంటి రైతులు వాళ్ళ భూములు తీసుకుంటున్నారని మనల్ని ఒకసారి అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు ఏమైందంటే సీనన్న, ఇప్పుడు ఉన్నటువంటి మీడియాలో ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను లేకపోతే వీళ్ళకి రాస్తాను కొంచెం డేర్ చేయట్లేదు. కరెక్ట్. ఇక మన దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుంది అనుకున్నారు, లేకపోతే వాళ్ళ ఇష్యూ బయటకు వస్తుంది అనుకున్నారు. ఫస్ట్ మనకు అప్రోచ్ అయ్యి గిట్ల ఉంది అంటే మనం పేపర్లో వార్త రాసినాం. రాసినాక అన్న మీరు ఒకసారి మా గ్రౌండ్కి రండి, చూడండి మా భూములు చూడండి అని చెప్తే ఒకరోజు రిక్వెస్ట్ చేస్తే నేను 21st రోజు సీఎం గారి సభ ఉంది ఆడ కొడంగల్లో. నేను 20 రోజు లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి సాయంత్రం అట్లా పోయినాడికి పోయి వాళ్ళది 44 కుటుంబాలు అందరికి వచ్చినాయడ. అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అన్న, వాళ్ళకి భూములు ఇచ్చింది కూడా 1972 ఆ టైంలో ఇచ్చిరంట. ఇందిరమ్మ రాజ్యంలో గరీబీ హఠావో స్కీమ్ కింద ఇచ్చిరంట అసైన్ ల్యాండ్. అవి ఒక 70-80 ఎకరాల భూమి, సర్వే నెంబర్ 19లో ఉన్నటువంటి భూములు. పాపం అందరూ పేదోళ్ళు, బడుగు బలహీన వర్గాలు, బుడిగ జంగాలోళ్ళు, ఎస్సీ, బీసీలు ఇట్లా చాలా అంటే ఏం లేని పేదలు ఉన్నారు. వాళ్ళ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన భూములనే ఇప్పుడు గుడిసెలు వేసుకున్నారు, వాళ్ళు ఇచ్చిన భూములనే దొడ్లు పెట్టుకొని పశువులను అవన్నీ అంతే కదా. ఆ భూములు కూడా మంచి సారవంతమైన భూములు ఏం కాదు. ఈ రాళ్ళు రప్పలు కొంత గుట్టలు అవే ఉన్నాయి. ఇక వాళ్ళ తాతల నుంచి నచ్చింది కాబట్టి అవే సాగు చేసుకుంటా మంచిగా ఉన్న కాడికి చేసుకుంటా, మంచిగా లేనిది దొడ్డి పెట్టుకోను లేకపోతే గుడిసె వేసుకోను లేకపోతే పశువులను వేసుకోవడానికి ఇట్లా నడిపించుకుంటా జీవనం సాగించుకుంటూ వస్తున్నారు వాళ్ళు. సో దాంతోపాటు ఈ రైతు బంధు ఇవి కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదే విషయాన్ని నేను అక్కడికి వెళ్ళి చెప్పినాను, మనం చేసిన తప్పేం లేదు. వాళ్ళు పిలిచిర్రు, నేనే పోయినా చూసినా, పబ్లిక్ చూసినా నా ఛానల్లో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఒక 1/2 hour వీడియో ఉంటుంది. పబ్లిక్ అందరూ మాట్లాడారు, పాపం వాళ్ళు చాలా బాధపడ్డారు. రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళిరంట వాళ్ళు. అంటే ఈ వినతి పత్రాలు తీసుకొని, సార్ మా పేదలు మా తీసుకోకండి, ఇబ్బంది పెట్టకండి, వేరే పక్కన భూములు ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళ భూముల పక్కనే సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ భూమి కంటే ఉండాల్సిన భూమి కంటే ఎక్కువ ఉంటే సీల్ చేస్తారు, అంతే కదా. అలాంటి సీలింగ్ ల్యాండ్లు కూడా పక్కనే ఉన్నాయి. ఒకవేళ మీరు తీసుకుంటా అంటే ఆ ల్యాండ్లు తీసుకోండి. దొరలై భూస్వాములై పెద్ద పెద్దోలై ఉన్నాయి పక్కన. కావాలంటే మా దాంట్లోకి వెళ్ళి మేము తవ్వగడి ఇస్తాం, ఆడిపోతందుకు అందరం తలాయిని తీసుకొని ఇస్తాము. మా భూములు కొట్టకండి, మా పేదలై మేము వాళ్ళ జ్ఞాపకాలు ఉన్నాయల్లా, కొంతమంది సమాధులు ఉన్నాయల్లా, కొంతమంది అన్ని అలానే ఉంటాయి కదా. సో అని చెప్పేసి వాళ్ళ వర్షాన్ని మనం చెప్పినాం అంతే. నేనేమో పూసుకొని చెప్పింది కాదు, నేనేం చెప్పింది కాదు, పేదలు ఇట్లా ఉన్నదనేది చెప్పినా మనం వాడికి వెళ్ళి. అది చేసుకొని వచ్చినాక తెల్లారి రోజే ఈ అయిపోయింది. మనం అంటే మీరు టీఆర్ఎస్ మనిషా? అంటే ఈ న్యూస్ లైన్ నుండి తెలంగాణ టీఆర్ఎస్ కోసం పనిచేస్తాయా? అంటే బయట ఉన్న సందేహం ఇది అట్లెందుకు అనిపిస్తాను అంటే, మనం ఇప్పుడు నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది మాట్లాడినా, చాలా కొన్ని కూడా క్వశ్చన్ చేసిన, చేయాల్సిన ఎంతవరకు చేయాలని అంతవరకు చేసిన. కాకపోతే కొన్ని విషయాల్లో నేను తెలంగాణ ఫ్లేవర్ గా ఉంటా. ఫస్ట్ నుంచి నేను డే 1 నుంచి కూడా కొంచెము బీజేపీ మీద ఫైట్ చేసినప్పుడు కానీ, లేకపోతే సబ్జెక్ట్ బేస్డ్ గానే మాట్లాడతా. ఎక్కడ కూడా ఏది పర్సనల్ అటాక్లు అట్లా ఏమి ఉండదు. ఇష్యూ బేస్డ్ గా స్టేట్ కి ఎందుకు రాలేదు, ఇవి రావాల్సిన ఎందుకు రాలేదు, మనకు కాచిగూడ కోచ్ ఫ్యాక్టరీ, మన కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యార్ స్టీల్ రాలే, మెడికల్ కాలేజీల విషయంలో అన్యాయం జరిగింది. ఇట్లాంటివన్నీ కొన్ని మనం ఫస్ట్ ఈవెన్ బీఆర్ఎస్ క్వశ్చన్ చేయకంటే ముందు నుంచి కూడా నేను చేసిన. నేను ఒక వీడియో తెలంగాణ కూడా జాగ్రత్త, గుజరాత్ వాడి కన్ను మనకు రాష్ట్రం మీద పడ్డది, గుజరాత్ వాడు చాలా డేంజరు, వాడు మన లోపల మనకి స్విచ్ పెడతాడు, వాడు వచ్చి మన మీద పెత్తనం చేస్తే వాడిని తిరిగి కొడతాం మనం అందరం ఒకటై. అది మనకు స్విచ్ పెడితే మనం కొట్టుకుంటాం, వాడు రాజ్యం వెళ్తాడని వీళ్ళకంటే ముందుగా నేను వీడియో చేసిన. అంటే ఇప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కాదు కదన్నా. నేను ఇంకొకటి కొన్ని విషయాలలో కాళేశ్వరం విషయంలో నేను అవుట్లెట్ సపోర్ట్ చేసిన. కాళేశ్వరంలో ఒక డాక్యుమెంట్ చేసిన. ఎందుకంటే ఆ నీళ్ళ ప్రాముఖ్యత నాకు తెలుసు. నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు నల్గొండ, మాది మునుగోడు నాంపల్లి మండలం మాది. మాకు ఒక 5 ఎకరాల తోట నీళ్లు లేక నెట్ట నీళ్ళు నండబెట్టుకున్నాం. మా అక్క పెళ్లి 4 రోజులు అనంగా. అంటే ఆ బాధలు తెలుసు మాకు, మా నాయన పడ్డ కష్టాలు తెలుసు. కరెంట్ లేకపోతే ఇంత ఇబ్బంది పడ్డామని తెలుసు, నీళ్ళు లేకపోతే ఇంత ఇబ్బంది పడ్డామని తెలుసు. కాబట్టి నేను కాళేశ్వరం అవుట్లెట్ సపోర్ట్ చేసిన. గుట్టే గడ్డిగా గూలిగూడి చూడలే. నేను 2019లో నా మిత్రులు, నేను, మా బావ, మాకు 4-5 కలిసి ఒక 2 బైక్లు వేసుకొని కాళేశ్వరం అంతా తిరిగినాం. నేను కూడా ఫస్ట్ అట్లే అనుకున్నాను, 20,000 కోట్లు ఎందుకు పెడుతున్నాడు, వేస్ట్ కదా.
ఎందుకు పెడుతున్నాడు, జనం మీద భారం పడుతుందేమో ఇంత అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత అటు తుమ్మిడిహేటి దగ్గరికి వెళ్ళినాము, ఇక్కడికి వెళ్ళినాం, అన్నీ చూసినాం. 10-15 రోజులు మేము మొత్తం అంతా తిరిగి చూసిన తర్వాత అక్కడ ఇంజనీర్లను కలిసినాం. అన్నిటికంటే ముఖ్యంగా కొంతమంది ఫార్మర్స్ని కలిసినాం. నాకు ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ గుర్తుందన్న, అన్నారం బ్యారేజ్ ఉంది కదా ఇప్పుడు, దాని వెనకాల ఇప్పుడు మంతని కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. అన్నారం బ్యారేజ్ బ్యాక్లో ఒక పుష్కర్ ఘాట్ ఉంటుంది, ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పేరు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. కాదు కాళేశ్వరం ఏమో కన్నెపల్లి దగ్గర మేడిగడ్డ వెనుకుంటుంది, ఇదేమో అన్నారం వెనుకుంటుంది. ఒక టెంపుల్, అది పుష్కర్ ఘాట్ ఉంటుంది. గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు అది పుష్కర్ ఘాట్ ఉంటుంది. మేమంతా తిరిగి అలసిపోయి స్నానం చేద్దాం అన్నట్టుగా మనం అందరం బైక్లో ఆడబెట్టుకుని పోయినాం. మేము ఆడిపోతుంటే అప్పుడే బ్యాక్ వాటర్ వస్తున్నాయి. అన్నారం బ్యాక్ నింపుతురు, బరాజ్ నింపుతురు, నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నాయి అనమాట. ఒక దూరంలో ఒక గట్టు మీద ఒక మంచి ఆల్మోస్ట్ 70 నుంచి 80 మధ్యలో ఉంటాడు పెద్ద మనిషి, బోర్లు కాసుకుంటా ఉన్నాడు ఆడ. నేను వీళ్ళందరూ స్నానం చేస్తుంటే ఊరికి ఆడిపోయి కూర్చున్నా. నా తాత ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది, నీళ్ళు వచ్చినాక ఏమనిపిస్తుంది కానీ అడిగాను. నాకు ఆ పెద్ద మనిషి ఒక మాట అన్నాడు, నాకు నిజంగా కలుక్కు అనిపించింది ఆ రోజు. ఈ ఏట్ల నీళ్ళు చూసి ఏం లైంది కొడుక అన్నాడు. ఏట్ల నీళ్ళు చూసి ఏం లైంది కొడుక అన్నాడు. అంటే నీళ్ళు వస్తే ఆయన కళ్ళలో ఎంత సంతోషం ఉంది. మరి ఇవి ఖర్చు ఎక్కువ అవుతుందంట, నీళ్ళు ఎత్తిపోసుకుంటే ఇవంతా అవుతుందంట కదా అని ఊరికి ఆయనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను అడిగితే ఇప్పుడు పైసలు నా దగ్గర ఉన్నాయి కొడుకో, 50 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి, నాకు దూపు అవుతుంది, ఇప్పుడు నేను ఇవి తాగాలన్నా నీళ్ళు కొనుక్కొసుకొని తాగాలన్నా అని చెప్పిండు ఆయన. అంటే నీకు ఇప్పుడు ఒక రైతు, ఒక గొర్రెల కాపరి, ఆయనకంతా నాలెడ్జ్ ఉంది నీళ్ళ మీద. ఎందుకంటే ఆయన గొర్రెలు పొద్దుగా లేస్తే నీళ్ళు తాగాలి. పొద్దుకులు దేశం అంతా తిరిగి వచ్చి గడ్డి గదరం తిన్నా కానీ నీళ్ళైతే తాగాలి కదా. నీళ్ళు తాగకపోతే ఏ గొల్లోనికైనా కానీ మనసులో పట్టదు, అరే గొర్రెలు నీళ్ళు తాగలే ఇవ్వాలి అని ఉంటుంది. ఆ నీళ్ళు ఏడు దొరకాలి మరి మనకు? లేవు ఇట్లా నీళ్ళు లేక గోళాలలో పట్టుకొని బోరింగ్లో కడిపోయి ఇవన్నీ చెప్తుంటే నాకు మస్తు బాధ అనిపించింది. అంటే ఓహో, మనం నీళ్ళ కోసము ఖర్చు పెట్టినా తప్పులేదు, కొంత భారమైనా తప్పులేదు, కానీ మనం నీళ్ళు లేకపోతే. సో ఇట్లాంటి ఎన్నో సన్నివేశాలు ఉన్నాయన్న నేను తిరిగిన మొత్తం బయటలో. అంటే ఆ టన్నెల్లో తిరిగినాము, పంపుల మీద పోయినాము, అన్నీ చూసినాము. ఇవన్నీ చూసినాక అర్థమైంది అనమాట, అంటే మనకు నీళ్లు లేవు. 100 మీటర్స్ లోపల సముద్ర మట్టానికి నీళ్లు ఉన్నాయి, మనం 500-600 మీటర్ల ఎత్తులో మనం ఎత్తిపుచ్చుకోవడం ఇంకొక మార్గం లేదు. ఇట్లాంటి నేను సబ్జెక్ట్ బేస్డ్గా మాత్రమే నేను కొన్ని విషయాల్లో సపోర్ట్ చేసిన. బట్ అవుట్ రైట్ నేను ఎక్కడ ఎవరికి కేసీఆర్ అద్భుతంగా పాలిస్తున్నానని చెప్పలే, ఆయన స్కీములు బాగున్నాయని చెప్పలే, నేనేమో కండువాలు వేసుకోలే, నేనేమో ఓవర్ లెక్క అందరి లెక్క ఈ పార్టీకి 2 రోజులు, గా పార్టీకి 2 రోజులు, దీనికి 2 రోజులు, గానికి 2 రోజులు, ఇట్లాంటివి ఏమి నేను చేయాలి. అంటే నా సబ్జెక్టు అవతల వాళ్ళకి అనుకూలంగా ఉంటే దాన్ని నాకు ఆపాదిస్తే అది ఇప్పుడు మనకంటూ ఒక మంచి చెడు మనం చూస్తున్నాం అన్నమాట. నీ ఇంట్లో కష్టం ఉంది కాబట్టి అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నీకు క్లారిటీ ఉంటుంది. సో మన తెలంగాణ నీళ్ళకి ఇబ్బంది పడ్డది, కరెంటుకి ఇబ్బంది పడ్డది, పెట్టుబడికి ఇబ్బంది పడ్డది, గోసపడ్డాం మనం చాలా. మా చిన్నమ్మ ఉంటుంది అన్న, నీకు ఒక చిన్న సింపుల్. సో కరెంటు కూడా పోయింది మళ్ళీ. నాకు తెలిసి 10 ఏళ్లలో నేను ఎప్పుడు చూడలే టీఆర్ఎస్ పరిపాలనలో ఇట్లా కరెంటు పోవడం అనేది ఎప్పుడు చూడలే నేను. అసెంబ్లీలోనే పోతుంది, ఇక్కడ ఎంత కానీ. సో నేను మా బాబాయ్ చనిపోయిన తర్వాత పిల్లలు చిన్న వాళ్ళు అన్న, జస్ట్ ఒకడు 10th క్లాస్, ఒకడేమో ఇంటర్వ్యూ చదువుతున్నాడు. వాళ్ళు ఏం పని చేస్తారు చెప్పండి? ఆమె కూడా పెద్దగా ఏదో స్కూల్లో ఏదో అటెండర్ కరెక్ట్ 1 month లోపల వాళ్ళకి 5 lakhs వచ్చినాయి. నేను ఈ సబ్జెక్ట్ బేస్డ్ గా ఈ పరంగా మాత్రమే మనం కొన్ని విషయాలు సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది రైతుకు మనం ఎన్నడూ చూడని అభివృద్ధి ఫలాలు కదా ఇవన్నీ, మనం ఎప్పుడు చూడలేదు. పక్కన పెడితే పేద కుటుంబం అనేది ఒక ఇంటి పెద్ద మనిషి లేకపోయినా కానీ ఒకవేళ ఏమన్నా ప్రమాదవశాత్తు జరిగినా కానీ ఎంతో కొంత ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు. ఆమెకు 5 లక్షలు వస్తే పిల్లల చదువులకు వాడుకుంటుంది, ఏదో రకంగా ఆమెకు అది అవుతుంది. వడ్డీకి ఇచ్చుకున్న కుటుంబం జీవితాంతం ఇట్లా ఉంటుంది. సో ఇట్లా మనం కొన్ని సబ్జెక్టు బేస్డ్ గా మాత్రమే మాట్లాడినాం, అంతేగాని ఎక్కడ నేను తప్పులను కూడా ఎత్తి చూపిన. ఎంతమంది విషయంలో కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. ఇప్పుడు హుజూరాబాద్ లో అంతా చేసిరు, అది కాదు కరెక్ట్, చేయాల్సి ఉంటే ప్రాపర్ చేసుకో, ఇట్లా కొన్ని చెప్పినాం. మనం కొన్ని విషయాలను అవుట్లెట్ కూడా మాట్లాడినాం, కాకపోతే ఇంకా అవి మనం మాట్లాడిన ఎక్స్పోజ్ కావు. మీ నేపథ్యం ఏంటి శంకర్? చిన్న పిల్లల్లా ఉన్నావు, అప్పుడు ఇన్ని పెద్ద విషయాలు చెప్తున్నావు. అంటే మనకన్నీ చదివే కదన్నా, మనకు అనుభవం కూడా నేర్పిస్తుంది. నాకు మెయిన్ గా నేను స్కూల్లో ఉన్నప్పుడే తాళ్ళెక్కిన. మా నాయన నర్మింగ్ గౌడు. నేను 8th లో ఉన్నప్పుడే మా నాయన నాకు తాళ్ళు ఎక్కడం నేర్పిండు. నేను 6th, 7th లో ఉన్నప్పుడే ఈదులు గీయడం నేర్పిండు. అంటే కరగట్టు దున్నడం నేర్పిండు, వ్యవసాయం చేయడం నేర్పిండు.
అన్ని నేర్పిండు మాకు వ్యవసాయం. మా నాన్న 2014లో చనిపోయిండు. సారీ. కానీ మేము చిన్నప్పటి నుంచి ఒక పేద కుటుంబము, కష్టపడి బయటకు వచ్చిన కుటుంబమే. నాకు కొన్ని వీడియోలు ఉంటాయి. మా నాన్న చనిపోయినాక దినాలు వెళ్ళినాక కరగట్టు సగం దున్ని వదిలిపెట్టేసి ఉంటే దాన్ని అప్పటికి మేమే చేసుకున్నాం. అంటే ఇట్లాంటివన్నీ మేము చూసి చేసి వచ్చిన వాళ్ళం. అప్పుడు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడ్డాం, కరెంట్ లేక ఎంత ఇబ్బంది పడ్డాం, ఇవన్నీ చూసిన వాళ్ళం. నేను 8th 9th 10th 8th 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు తాళ్ళు ఎక్కితే మా బాబాయ్ ఒక ఆయన PhD చేసినాను ఉండే, చనిపోయిండు ఆయన. అరే నువ్వు వీడు ఉంటే తాళ్ళే ఎక్కుతావు అని చెప్పేసి హైదరాబాద్ పంపించాడు. లేకపోతే నేను ఊర్లోనే ఉండేటోడు. వాడు తాళ్ళు ఎక్కుతున్నాడు, ఈ లేత ఏజ్ కదా, వంగిపోతాం మనం, అనవసరంగా దీనికి అలవాటు పడితే మళ్ళీ వాడు వేరే చేయలేడు, ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్పుడు నన్ను మళ్ళీ ఇక్కడికి పంపించారు. 10th అయిపోగానే ఉంచలే ఊర్లో. సో ఇట్లా మనం ఆ కష్టాలను చూసుకుంటూ వచ్చినాం కాబట్టి మనకు తెలుసు అన్న, చూస్తున్నాం. అంటే ఒక 10 సంవత్సరాలలో మార్పు కనపడింది కొంత మనకు. అప్పటికి ఇప్పటికి తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నావా? నేను ఉద్యమంలో అంటే ప్రత్యక్షంగా మేము లేమన్నా. నేను డిగ్రీ చేస్తున్నప్పుడు డిగ్రీ చేసుకుంటే నేను పార్ట్ టైం జాబ్ చేసిన. ప్రత్యక్షంగా అంటే మీన్స్ మేము కూడా ధర్నాలు చేసినాం, మేము కూడా దెబ్బలు తిన్నాం. ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టించారు. ఇదే దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్లలో చేసినప్పుడు. అంటే మాకు తెలంగాణ ఒక ఎమోషనల్ గా అప్పటి నుంచి కనెక్ట్ ఉంది. అయితే నేను మెయిన్ గా నేను ఎక్కడ అట్రాక్ట్ అయినంటే నేను సాక్షి జోన్ లో పనిచేసిన. తార్నాక డేట్ లైన్ మీద, అంటే రిపోర్టర్ గా కాదు, నేను ఒక ఆపరేటర్ గా పనిచేసిన. రిపోర్టర్లు తెచ్చే వార్తలని నేను రాసేవాడిని. DTP ఆపరేటర్ లెక్క పోయిట్టుంటే. నాకు BSc కంప్యూటర్ సైన్స్. నాకు జర్నలిజానికి ఫస్ట్ లేదు లింక్. బట్ రోజు ఇట్లా తెలంగాణ కోసం చనిపోతున్నారు అని ఇట్లా వార్తలు రాసి రాసి చూసి చూసి ఒక రకమైన బాధ అనిపించేది రోజు. ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఓయూలో అప్పుడు రెగ్యులర్ గా ఆత్మహత్యలు, ధర్నాలు ఇవన్నీ జరుగుతూ ఉంటుండే. అది మా పరిధి కాబట్టి ఇక రోజు ఆ వార్తలే ఒక 10 కొడుతుంటే మేము రోజు. ఇట్లా దానికి బాగా అట్రాక్ట్ అయినా. ఇంకా నేను అక్కడ ఉన్నప్పుడే NTVలో ఒక ఆఫర్ వచ్చింది, NTVలోకి పోయినా. అక్కడ నుంచి ఇక తెలంగాణ అనేటువంటి ఒకే ఒక్క నినాదం కోసం V6లో వచ్చి జాయిన్ అయినాను. తెలంగాణ ఛానల్. తెలంగాణలో మేము V6లో ఉద్యోగం చేసినప్పుడు ఎప్పుడు మాకు ఏదో జాబ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ లేకుండే. అంటే ఒక మేము అంటే ఏ చిన్న స్థాయిలో చేసినా గానీ అదొక ఫీల్ ఉంటుండే. నాకు NTVలో ఉన్నప్పుడు బాగా గుర్తు, నేను స్కూలింగ్ లో పనిచేసినప్పుడు అప్పుడు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉంది కదా, మిలియన్ మార్చ్. అప్పుడు కవిత గారు ఏదో కామెంట్ ఇచ్చారు. నేను ఏదో స్క్రోలింగ్లో కొట్టిన. పెడితే అది పెట్టి ఒక 2 సార్లు తిరిగిన తర్వాత మా పైన ఉన్న ఇంకా పేర్లు చెప్పడం బాగుండదు, చేసిన సంస్థలో అది ధర్మం కాదు. సో ఫోన్ చేసి కొంత వల్గర్ లాంగ్వేజ్ తిట్టి ఎవడు పెట్టమన్నాడు, ఎందుకు పెట్టారు అట్లా. అంటే నీ వాయిస్ని కూడా వినిపించలేకపోయినాం అనమాట మనం ఆ ఛానళ్ళల్లో. సో అప్పుడే అనుకున్నాం, అరే మన ఛానల్ ఉండాలి, తెలంగాణ ఛానల్ ఉండాలి, తెలంగాణ వాదాన్ని అనిపించే ఛానల్ ఉండాలని మేము మొదటి నుంచి అనుకునేది. మనం మాట్లాడితే కూడా ఎక్కిరించేవాళ్ళు, ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నాం, రెస్పెక్ట్ లేదా అంటే మేము నల్గొండ సార్ మాకు ఇట్లనే వస్తుంది, మాకు ఇంతే మేము ఇట్లా. సో అట్లా ఒకటే ఒక కారణంతో తెలంగాణ ఛానల్ మనం ఆడు 10 రూపాయలు ఇచ్చినా 5 రూపాయలు, 10 రూపాయలు ఇస్తాడు 5 రూపాయలు ఇచ్చినా సరే ఆడికే పోవాలి ఉద్దేశంతో V6లో జాయిన్ అయినాను. ఇంకా అక్కడ 2012 నుంచి 18 దాకా అక్కడనే పనిచేసినాను. 2018లో నేను స్కూలింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా. అంటే 2012 ఏప్రిల్ 1 ఈ లైవ్ సిగ్నల్ రోజే మేము జాయిన్ అయినాం. 2014 దాకా అక్కడనే పనిచేసిన. మా డాడీ చనిపోయిన తర్వాత ఒక లాంగ్ లీవ్ తీసుకొని ఇక నాకు కొంచెం వర్క్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. నేను కూడా కెరియర్ మీద పెట్టిన. అందులో నుంచి డెస్క్కి వెళ్ళిన, డెస్క్ నుంచి స్పెషల్ డెస్క్కి వెళ్ళిన, కొన్ని ప్రోగ్రామ్స్ మెయింటైన్ చేసిన. తర్వాత ఇక నాకు అనిపించింది నాకు చాలా మంచిగా చేసింది V6, అంటే వర్క్ నేర్పించింది, చాలా మంది కొలీగ్స్ ఉన్నారు. సో ఇవన్నీ చేసారు. మేము చేసినప్పుడు V6కి ఇప్పటి V6 చాలా డిఫరెన్స్ అన్న. అది న్యాయం కోసం నిలబడే V6. అది తెలంగాణకి ఏమన్నా హాని చీమ చిట్టుకుమన్నదంటే కెమెరాలు పట్టుకొని ఒక సైనికులు లెక్క పోయే రిపోర్టర్లు, సైనికులు అప్పుడు ఉండేవాళ్ళు V6. ఇప్పుడు అట్లా లేదన్న V6. అప్పుడు అది వేరు అసలు. ఆ V6 ఆ ఫ్లేవర్ మేము ఇప్పటికి గర్వంగా చెప్పుకుంటాం V6 అని. బట్ ఆ V6 చెప్పుకుంటాం, ఇప్పుడున్న V6 చెప్పుకుంటాం. ఎందుకంటే ఉద్యమంలో 2012 అంటే మంచి పీక్స్ టైంలో ఆ టైంలో మనకు గుర్తుకుని ఉంటుంది, ఒక NGOల సంఘం పెట్టినప్పుడు ఇట్లా గొంతు కోస్తాం అనేది ఒక వీడియో సర్క్యులేట్ అయింది. ఒక క్లిప్ను పెట్టి మనం V6 ఛానల్ బాగా బ్రేక్ చేసి ఎంత చేసింది. అప్పుడు మేము అనుకునే వాళ్ళం, అరే ఇలా పనిచేస్తాము, మాకు గర్వంగా ఉంది. ఉద్యమం అంటే కొట్లాడినోడే కాదు, గ్రౌండ్లో ఉండి
ఇట్లా ఇది చేసినా కూడా కూడా యుద్ధమే కదా. నిజమే అని చెప్పేసి మాకు అప్పుడు అనిపించింది. అంటే అంత కమిట్మెంట్ గా పనిచేసిన ఛానల్ ఇవాళ అన్ని కోడిగుడ్డు మీద ఈకలు కరెక్ట్ సరే సరే, ఇక వాళ్ళ లైన్ అది వాళ్ళ మనకు. అనలేం కానీ సో ఇట్లా నా నేపథ్యం ఇలా వచ్చింది. 2018 నుంచి నేను బయటనే నేను ఓన్ గా చేసుకుంటా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంకా యూట్యూబ్ నుంచి అప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. అలా నడుచుకుంటా వచ్చింది. రైట్ రైట్. సో అంటే మొదటి నుంచి నీ ఇదేనా, అంటే ఎలాగైనా ప్రశ్నించాలి లేదంటే? నేను ఫస్ట్ యాక్చువల్గా వీళ్ళందరికీ తెలియని విషయం ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. 2018లో నేను ఒక వీడియో చేసిన, మీకు గుర్తుకుండొచ్చు. కేసీఆర్ గారికి, గవర్నమెంట్కి, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఉంటుంది అది. మా నల్గొండలో ఎందుకు కేసీఆర్ ఓట్లేదు, మా నల్గొండలో ఎందుకు హరీష్ రావు ఓట్లేదు, మా నల్గొండలో ఎందుకు కేటీఆర్ ఓట్లేదు, మేము చాలా బాధపడుతున్నాం, మేము అందరం వెనకబడుతున్నాం, అన్ని ఐటీ హబ్బులు, రింగ్ రోడ్లు అన్నీ అక్కడికే పోతున్నాయి, ఎక్కడికి సిరిసిల్లకి, సిద్దిపేటకి, ఈ టైంలో ఇట్లా పోతున్నాయి. మరి మాకు కూడా కావాలి కదా, ఉద్యమంలో మాది కూడా సింహ భాగమే కదా, అందరం కలిసే కదా కొట్లాడినాం. అసలు పంచాయతీ అంతా ఈ ఏర్పాటు అంటే ఎక్కువ తక్కువ చూడడం వల్లనే కదా పంచాయతీ ఏపీ తెలంగాణకి. ప్రాంతం రాష్ట్రంగా ఏర్పాటు ఎందుకు వస్తుంది? రెండు కళ్ళని సమానంగా చూస్తలేరనే కదా పంచాయతీ. మళ్ళీ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మళ్ళీ మన నల్లగొండ మీ సీతకాన్ని పెడతారు, మీరేం అటేమో అదైతే. ఫస్ట్ చేసిన వీడియో నేనే. నా వీడియో మీరు ఇప్పటికి చూడొచ్చు. ఇప్పుడు కదా నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. అది 2018 ఆ టైంలో చేసిన నేను. అంటే వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఇంకా అవి బయటికి రావన్నా, చెప్పారు కదా, ఇవే వస్తుంది. నేను ఎప్పుడు చేసినట్టు ఇవి నా ఛానల్లో ఉంటుంది అండి. ఇగో నల్లగొండ నేతలకు చేత కాదా అని చెప్పేసి ఇది మళ్ళీ రీఅప్లోడ్ చేసిన. ఇది 2018 ప్రాంతంలో చేసిన, 2018 ప్రాంతంలో చేసిన ఇది. నల్లగొండ బిడ్డలకు చేత కాదా ఇది. చాలా బాధ అవుతుంది. నల్లగొండ బిడ్డనేందుకు దుఃఖం వస్తుంది. ఏం పాపం చేసినావు నల్లగొండ, ఏం పాపం చేసినావు? ఎందుకు నీ కడుపున మన సీఎం సార్ ఉట్టకపాయి? ఎందుకు నీ కడుపున హరీష్ అన్న ఉట్టకపాయి? ఎందుకు నీ కడుపున కేటీఆర్ అన్న ఉట్టకపాయి? కనీసం ఓ రేవంత్ అన్నను, ఓ రఘునందన్ రావును కనకపోతివి. ఆఖరికి కవితక్క పుట్టినా నువ్వు ఇటు ఉండకపోదువేమో. నీ గోసలు తీరునేమో, నీ ఆశలు నెరవేరునేమో, నీ బిడ్డల బాధలు తీర్చుదువేమో, నీ తోటి జిల్లాల లెక్క నువ్వు కూడా అభివృద్ధిల పరుగులు పెడుతువేమో. ఏం పాపం చేస్తుంది నల్లగొండ? ఓ నల్లగొండ బిడ్డగా ఇది నా ఆవేదన, మా నల్లగొండ బిడ్డల బాధ. మా నేతలకు చేత కాదో, మా లీడర్ల సత్వ వచ్చిందో తెలియదు కానీ మేము వెనకబడిపోతున్నాం, వెనుకకు నెట్టయ్యబడుతున్నాం. ఏవి మా నల్లగొండకు ఐటీ హబ్బులేవి, ఔటర్ రింగ్ రోడ్డులేవి, అందాల చెరువులేవి, అదిరెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇల్లులేవి. ఏడున్నాయి? ఎప్పుడు వస్తాయి? ఎంత దూరం ఉన్నాం మేము? హైదరాబాద్ కు కూతవేటు దూరం. గట్టి కొడితే గంట సేపట్లో నల్లగొండలు ఉంటాం. ఇంత దగ్గరున్న మా జిల్లాల 7 పనులు ఆడనే ఆగిపోయినాయి. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. మా నక్కల గండి ఏమైందో తెలియదు. ఎస్ఎల్బిసి ఊసేలేదు. మా పిల్లాయిపల్లి కాలువ కథ కంచికి చేరింది. డిండి ఎత్తిపోతల ఎప్పుడు శురువైతుందో ఎరుకైతలేదు. మా గొట్టిముక్కుల కృష్ణరాయంపల్లి శివన్నగూడెం ప్రాజెక్టు పనులు ఏనాకు వచ్చినాయో అర్థమే అయితలేదు. 5 ఏళ్ల పొద్దు పట్నం పోతప్పుడు వస్తప్పుడు ఉట్టి కట్టలు సగం దొబ్బిన కాలువలు చూసుడే అవుతుంది మా బతుకు. ఈ తేపకు కాకపోతే మళ్ళ తేపకు నీళ్ళు వస్తాయని రైతన్నలు ఎదురు చూస్తారు. నీళ్ళు వస్తే మా తలరాతలు మారుతాయని కోటి ఆశలు పెట్టుకోరు. ఇట్నుంచి సాగర్ హైవే, ఇట్నుంచి విజయవాడ రోడ్డు తప్ప చెప్పుకోదగ్గ హైవేలు ఏవీ లేవు. ఈ ఒక్కటే కాదు, అన్నింట్లా మేము వెనకనే పడ్డాం. మా నాంపల్లి అక్కడనే ఉంది, మా దేవరకొండ తండాలు అట్లనే ఉన్నాయి, మా చింతపల్లి చింత పెట్టుకుంది, మరి కూడా మునుపటి లెక్కనే ఉంది, మునుగోడును మర్చిపోయింది. ఇక మా కట్టంగూరు, మా కేతపల్లి, మా గుర్రంపోడు, చండూరు, సంస్థానారాయణపురం, ఇటు సూర్యాపేట, అటు చందంపేట, మిర్యాలగూడ, 7 నుంచి 7కి చూసుకున్నా మా బతుకులు మారలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు ఉన్నాయి. మరి మా నేతలకు నోరు లేదో, హరీష్ రావు అసలు ఆనుమత్యం మాకు లేదో తెలియదు కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వెనకబడే ఉన్నాం. హరీష్ అన్నకు చేతనైంది, మా నేతలకు ఎందుకు చేతనైతే లేదు? వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్, ఉత్తర తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. అద్దం లెక్క తీర్చిదిద్దుతున్నారు. సంతోషం, అది మనదే. మా అన్న బాగుపడుతుంటే నాకేం బాధ లేదు, కానీ ఆ అభివృద్ధిలో నేను కూడా ఉండాలంటుంది నల్లగొండ. యాదాద్రిని డెవలప్ చేస్తున్నారు, బాగుంది, కానీ దానికంటే ముందు పేదోడి కడుపు నిండాలి, రైతన్న ఇల్లు వండాలి. అయిటంకనే ఏ దేవుడైనా. ఇక తెలంగాణ తల్లికి పుట్టిన బిడ్డే కదా మా నల్లగొండ. ఆస్తిలో, అభివృద్ధిలో అందరికి సమాన భాగాలే రావాలి కదా.
మరెందుకు ఎడమ చేతితో విసిరేస్తున్నారు? ఏంది కథ? నల్లగొండ పౌరుషం తెలిసే కదా రజాకారులను సుచ్చు ఒప్పించిన పోరాటాల గడ్డ ఇది. ఒక మాట యాద తెచ్చుకోవాలి, మన మీద వివక్ష చూపిస్తున్నారనే కదా ఆంధ్రోళ్ళ మీద కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. మళ్ళా గదే వివక్ష నల్లగొండ మీద చూపిస్తే ఊరుకోదు ఈ గడ్డ. ఉద్యమానికి ఊపిరి పోసిందే నల్లగొండ. దీనికి పోరాటం ఎట్లా చేయాలనో, తెగించి ఎట్లా కొట్లాడాలనో ఎరికే. కానీ మన ఇంట్లో మనం కొట్టుకుంటే పక్కింటోనికి సంద అవుతుంది. నలుగుట్ల ఇల్లు ఉండదు. ఆ సోయి మాకుంది. అందుకే ఇక వస్తారు, ఇక చేస్తారని ఎదురు చూస్తున్నాం. కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూస్తాం. కానీ అయ్యే కళ్ళు ఎరిపెక్కితే ఆపడం మూలతరం కాదు. జర యాద్ పెట్టుకోవాలి. తప్పే. ఒక జర్నలిస్ట్ గా నేను ఒకే ఏరియాకు పరిమితం అవ్వడం తప్పు. కానీ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారంలో ఉన్న వాళ్ళే వాళ్ళ సొంతూళ్లను, సొంత జిల్లాలను అభివృద్ధి చేసుకుంటుంటే నాకు నా ప్రాంతం, నా జిల్లా బాగుపడితే చూడాలని ఉండదా? అందుకే ఇలా తప్పుంటే మన్నించు. దయచేసి మా నల్లగొండ జిల్లాను గుర్తించండి. ఓసారి మా సన్నిధోన లక్ష్మీ నరసింహుడి చల్లని దీవెనలు తీసుకొని పోరు సారు. నమస్కారం. ఇది నేను చేసినాను 2019-20 ప్రాంతంలో చేసిన. గొప్పగా ఉంది వీడియో. అంటే ఇది ప్రశ్నించినట్టు కదా. ఇవి ఎందుకు ఎక్స్పోజ్ చేయరు? సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే నన్ను ఒక పార్టీకి కొందరు వ్యక్తులకు ముడి పెడదామని చూస్తా ఉన్నారు. నాకు నా ప్రాంతం అంటే ఇష్టం, నా నల్లగొండ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినప్పుడు నేను ఈ విధంగానే ప్రశ్నిస్తా. సరే, ఎప్పుడు ఒక తీరుగానే ఉండం కదా. మనం 5 ఏళ్ళు ఉన్నప్పుడు మనకు ఒక తిరిగి వస్తాయి మాటలు, 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక తిరిగి వస్తాయి, ఇంకొక పైకి వస్తా ఉంటే వస్తాయి. నేను వస్తా ఉన్న కొద్దీ కొంత లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది, కొంత హార్ష్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి గట్టిగా మాట్లాడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి పరిణితితో మాట్లాడుతాం, ఒక్కొక్కసారి మన కాన్షియస్ కోల్పోతాం. కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి. మనిషిని మనం హ్యూమన్ బీయింగ్స్, తప్పులు అనేది సర్వసాధారణంగా. కాంగ్రెస్ టార్గెట్ చేసావా? టార్గెట్ ఏం లేదన్న, ఇష్యూ బేస్డ్ గానే మీకు చెప్పినా కదా. నేను అన్ని ఇష్యూ బేస్డ్ మాట్లాడాను. నేను ఒక్కటి కూడా నా పరిధికి మించి, నా లైన్ కి మించి ఒక్కటి కూడా మాట్లాడాలి. సో ఒక జర్నలిస్ట్ గానే ప్రశ్నిస్తున్నావు తప్ప నీకేమీ లేదు. ఇది కొత్తది కాదు, ఇది ఫస్ట్ది కాదు. రైట్, అంతే కదా. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసిన, వీళ్ళని క్వశ్చన్ చేసిన. సరే, అప్పుడున్న పరిస్థితుల వల్ల అప్పుడు నల్లగొండ అట్లా ఉంది, కొంచెం తర్వాత మారింది, మార్పులు వచ్చినాయి. నేను నా వల్ల మారిందని చెప్పను, దీనివల్ల కానీ ఒక చైతన్యం వచ్చింది మనోళ్ళకు, కొంచెం అదైంది. కానీ ఇది నువ్వు తీసుకోవాలి కదా. మరి ఇట్లా చేయలే కదా, నేను ఇలా చేసిన ఇట్లా వీడియో. మరి నల్గొండ మంత్రులు, మరి నల్గొండలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి నమ్మి దాడి చేయాలి కదా. ఎందుకు చేస్తలేరు? శతకానంలో అంటావా మమ్మల్ని? సత్వలేదు అంటావా మమ్మల్ని అని కొట్టాలి కదా. వాళ్ళు ఎందుకు కొట్టలే? వాళ్ళు తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు, చేయాల్సిన చోట ఆవేదన అర్థం చేసుకున్నారు. నాది అని కాదు, నాలాంటి ఎంతో మంది బిడ్డలు కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతురన్నా, మిమ్మల్ని చూసే వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. ఇప్పుడు అందరి గొంతుకై నువ్వు మాట్లాడుతావు తప్ప నీ సొంత అభిప్రాయాలు ఏమి ఉండవు. ఇప్పుడు నాది కూడా, నా వర్షన్ కూడా నా సొంత అభిప్రాయం ఏమి ఉండదు. ఎంతో మంది మిత్రులు నాకు చెప్తేను, అన్నకి ఇది చెప్తే బాగుంటది, నీ నోటితో చెప్తే 10 మందికి తెలుస్తుంది, నేను చెప్పలేమని చెప్పేది మనం చెప్తుంటాం తప్ప మన సొంత అభిప్రాయాలు నా ఇంట్లో పంచాయతీ తీసుకుపోయి నేను యూట్యూబ్ లోనో లేకపోతే ఛానల్లోనో పేపర్లోనో పెట్టను. నా సొంత అభిప్రాయం ఉండదు అన్న. నాకు ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్ చేసి బెదిరించి తిట్టారు. నేను ఒక వీడియో ఇప్పుడు PCC అయిన కొత్తలో, అంటే నేనేం దాన్ని పర్సనల్ గా పెట్టుకుని చేసిన ఇదంతా ఏమి ఉండదు నాకు. ఆ రోజుకి సరే, ఆయన ఆవేశమో ఏదో జరిగిందో, ఎక్కడో అయిపోయింది, కేసు పెట్టిరు. మళ్ళీ ఆ కేసుని ఎదుర్కొన్నా, కోర్టుకు పోయినా, నేను ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకోవాలి, నేను కూడా చేసుకోవాలి అందరి లెక్క. నాకు కేసులు ఉన్నాయని. ఇదే మన బేగం బజార్ కేసులో శ్యామల కిరణ్ రెడ్డి ఆయన కేసు పెట్టాడు నా మీద. శ్యామల కిరణ్ రెడ్డి కావచ్చు, ఆ నిజామాబాద్ ఎమ్మెల్సీ కొత్తగా ఇచ్చారు చూసిన, ఆయన పేరు మన గౌడ్, మహేష్ కుమార్ గౌడ్. వీళ్ళు కేసు పెట్టారు. బేగం బజార్లో కేసు అయింది. పోలీసు వాళ్ళు పిలిచారు, 2-3 సార్లు పిలిచారు. నా స్టేట్మెంట్ తీసుకురు, కోర్టుకి వెళ్ళినా, అటెండ్ అయినా, కేసు క్లోజ్ చేసుకున్నాం, వచ్చినాం. నేను నా మీద చాలా జరిగినాయి ఇట్లాంటివి. బీజేపీలు కూడా కొన్ని అక్కడెక్కడ పెట్టారు మిత్రులు, అది కూడా ఎదుర్కొన్నా చేసినాం. కానీ ఇట్లా ఇటాకులు మట్టుకు ఎవరు చేయలే. ఇది ఇలా గవర్నమెంట్ వచ్చినాక మరి ఎందుకు ఇది ఇలాంటి దాష్టికాలకు పాల్పడుతున్నారు? సపోజ్ శంకర్ అంటోని క్లోజ్ చేసిరన్న, ఇంకా ఆగిపోతుందా ప్రశ్నించడం? ఎందుకు ఆగిపోతుంది? ఒక బిఎస్ లేడా, ఇంకొక అన్న లేడా, ఎంతమంది కొట్టుకురారు? ఇట్లా జర్నలిజం అంటేనే ప్రశ్నించడం. అది ఎక్కడ ఆగుతుంది? అదొక పెద్ద వ్యవస్థ కదా, ప్రపంచం అంతా ఉన్న వ్యవస్థ. మనం వ్యవస్థని క్లోజ్ చేద్దామని చెప్పేసి మీరు ఎంత ప్లాన్ గా చూడొచ్చు అన్న. పైకి వెళ్ళి నా క్యారెక్టర్ ని అసెస్ చేసేటటువంటి విధంగా అదే అమ్మాయిలు నువ్వేదో అన్నావని అందుకే గొడవ. దుర్మార్గంగా నేను నాతో పాటు పనిచేసిన ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరినైనా అడగండి మీరు అందరికి. నేను 3 సంవత్సరాల్లో ప్రధానంగా పనిచేస్తాను.
నేను ఎవరితో కూడా ఎలాంటి నాకు తెలుసు కదా నువ్వు ఇబ్బంది వ్యక్తిగతంగా నాకు బాగా కలగనటువంటి వాతావరణం తెలుసు. ఉంటుంది. నేను చాలా ఉమెన్ ఫ్రెండ్లీ ఉంటా, అవును అందరినీ మంచిగా మాట్లాడతాను. జ్యువెల్గా మనం ఫ్రెండ్స్ మాట్లాడుతాం అంతా ఉంటా తప్ప నేను ఎవరిని అరెస్ట్ చేయడం కానీ నా రికార్డు లేనే లేదు. మీరు అట్లా ఎంత చేసుకున్నా కానీ దొరకదు కూడా. వీళ్ళు ఇట్లాంటి ప్రయత్నాలు చేసిరన్న మంత్ నుంచి ఊర్లోకి వెళ్ళి వీడికి ఏమన్నా నాంపల్లి కూడా ఊర్లోకి పోయి వీనికి ఏమైనా కేసులు ఉన్నాయా, వీనికి ఏమైనా ఇది ఉందా, పంచాయతీలు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, వీని మా కాలేజీకి సంబంధించినటువంటి వాటిలో కూడా కొంత ఎంక్వైరీ చేసి కాలేజీలో కూడా వీనికి ఏమైనా ఉన్నదా, ఎట్లా ఇరికి వచ్చా, ఇంత ఉంటుందా. వాడికి ఏం దొరకలేదన్న. తిరగకపోతే అప్పటికప్పుడు పాపం ఎవరినో ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చి ఏదైనా గుద్దినట్టు చేసి పాపం వాళ్ళ లైఫ్ లో ఆగమయ్యేది తప్ప వీళ్ళకి ఏముండదు. వీళ్ళ రాజకీయ జీవితంలో వీళ్ళ దాంట్లో ఒక ఇద్దరు ఆడపిల్లల్ని బలి పశువులను చేసేస్తున్నారు. అంతకుమించి ఏం లేదు. అమ్మాయిల మీద కేసు ఉందా, వాళ్ళు అరెస్ట్ చేశారా ఇంకా తెలియదు. అంటే మనం అయితే ఇచ్చే కాడికి ఇచ్చినాం, సీసీ వీడియోలు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాము. ఇక వాళ్ళు మీరు చూస్తుండొచ్చు మన కార్లో మనం కెమెరాలు పెట్టుకొని మనం మూవ్ అయినాక వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తున్నారు. మీరు అంతకుముందు వీడియోని కూడా చూస్తే అబ్జర్వ్ చేస్తే ఒక స్కూటీ మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చి, ఇంకొక స్కూటీ మీద ఇంకొక అమ్మాయి వచ్చి ఆ స్కూటీ మీద ఉన్న అమ్మాయిని ఈ స్కూటీ మీదకి ఎక్కించి వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, అంతా మనం పెట్టినాం. ఓకే, అన్ని మన ఛానల్ ద్వారా పెట్టినాం, పబ్లిక్ వదిలేసినాం, మిత్రులు ఎవరితో అందరికి పంపించినాం. ఇవన్నీ ఉన్నాక కూడా వాళ్ళు ఇంకా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు. హాస్యాస్పదం ఏంటంటే ఇక నాకు ఇక్కడ నోస్ సర్జరీ అయింది. సర్జరీ అయింది నిన్నటి దాకా నాకు మొత్తం అది బ్లాక్ చేసి లేకుండే. నిన్ననే నేను మళ్ళీ అక్కడ డ్రెస్సింగ్కి వెళ్ళి యశోదకి వెళ్ళి అవి తీయించేసిన. దీంట్లోకి వెళ్ళి 48 hours నీడ్ అంటది. మనకు చెయ్యి ఏదైనా ఇరిగితే పట్టి వేస్తారు. సో అట్లా అది డిస్టర్బ్ కాకుండా, ఈ డిస్టర్బ్ అయిన దానికి డిస్టర్బ్ కాకుండా పట్టి పెట్టి అది పెట్టారు. అది తీసినాక కొంచెం నేను జర మీతో మాట్లాడగలుగుతాను. నిన్నటి వరకు అయితే నాకు నోటితోనే గాలి తీసుకోవాలి, నోటితోనే అది చేయాలి. ఏదన్నా తినాలన్నప్పుడు మింగినప్పుడు మనం మళ్ళీ శ్వాస తీసుకోలేము కదా. సో అట్లా సఫర్ అయినాం. ఇప్పుడు ఏం కేసు పెట్టారు? ఇది హత్యాయత్నమే కదా. పెట్టలేదంట. 307 పెట్టాలి. 307 పెట్టకుండా మిగతా సెక్షన్లు ఏవో 2-3 పెట్టారంట. అదేంటి ఏం పెడతారు 307 కాకుండా? వాళ్ళకు మరి అంటే చనిపోతే పెడతారు కావచ్చు ఇట్లాంటివన్నీ. మరి పోలీస్ వాళ్ళకు. ఇంకోటి మన పిల్లలు కూడా ఆ రోజు అటాక్ అయినప్పుడు పోతే అసలు ఎక్కడ కూడా పిల్లల్ని మన కేసులు తీసుకోవాలి. స్టార్టింగ్ లో సిఐ గారు నైట్ టైంలో వచ్చి పిఎస్కి వచ్చి మరీ ఉన్నారంట. అంటే బేసిక్గా ఏదన్నా కేసు అయితే నైట్ ఎస్ఐ సిఐ రారు, రాసి అంటే కొద్దిగా చూసుకుంటాం అంటారు. వాళ్ళు వచ్చి ఎంతసేపు మనం అటాక్ చేసినటువంటి వాళ్ళ వర్షన్ వింటున్నారు కానీ మన వర్షన్ వింటలేరు, మన కంప్లైంట్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా కేసు పెట్టారు నీ మీద, అబ్బాయిలు కూడా. అదే ఇప్పుడు అమ్మాయితోని పెట్టి ఇట్లా మమ్మల్ని అరెస్ట్ చేసిరు అన్న విధంగా పెడదామని ప్లాన్ చేశారు. మమ్మల్ని ఫస్ట్ స్టార్టింగ్ లో మన పిల్లలు అక్కడికి వేరే కంప్లైంట్ అట్లే అన్నట్ట, మీరే గుంజిరంటగా, మీరే అది చేసిరంటగా అన్నట్టు కొంచెం పోలీసు వాళ్ళు దమ్కిచ్చే ప్రయత్నం చేసారు. వాళ్ళు కూడా ఇల్లే సరే మా చెల్లెలని అబ్బాయి చేసిరు అన్నట్టుగా చేసిరంట ప్రయత్నం. కానీ తెల్లారినాక మన వాళ్ళు ఏం చేసారు, నైట్ ఇక అమ్మాయి ఎట్లా వెళ్తాడని చెప్పేసి మొత్తం సీసీ కెమెరాలు మన ఆఫీస్ చుట్టుముట్టు అన్ని సీసీలు ఉన్నాయి. మన లక్కీ ఏంటంటే మన ఆఫీస్ చుట్టుముట్టు ఉన్న అన్ని సీసీ కెమెరాల పరిధిలోనే జరిగింది వ్యవహారం. కాబట్టి మనం అంతా పిన్ టు పిన్ మనం ప్రపంచాన్ని చూపించగలిగాం. లేకపోతే వీళ్ళు అనుకున్న టార్గెట్ ఈజీగా రీచ్ అయ్యేవాళ్ళు. ఇన్ని కెమెరాలు ఉంటాయని ఊహించకుండొచ్చో, లేకపోతే ఇంకా వాళ్ళు ఏమనుకున్నారు. సో అట్లా అదంతా అయింది. ప్లస్ పక్కన ఉన్నటువంటి ఒక కూరగాయలు అమ్మేటువంటి ఆవిడ కూడా చూసి చెప్పింది తప్పు, అసలు బండి అప్పుడే మూవ్ అయింది, వాళ్ళే వెనకంగా వచ్చారు, వాళ్ళే షో చేసారు, వాళ్ళే చేసారు ఆమె చెప్పింది. కొట్టింది ఫోన్ చెప్పి ఆమె వాళ్ళు అపార్ట్మెంట్ లో ఒక ఆవిడ ఉందంట, నేను పోలేదు ఇంకా. సో వాళ్ళు తప్ప అసలు ఆ అమ్మాయిలదే, వాళ్ళే వచ్చారు అని చెప్పేసి వాళ్ళే అదయ్యారు. దాంతో ఇంకా వీళ్ళు అప్పుడు కేసు ఫైల్ చేసి 5 అరెస్ట్ చేశారు. అమ్మాయిలను అరెస్ట్ చేయలే, అమ్మాయిలను వదిలేసి మళ్ళీ అమ్మాయిలకి ఏదో 41 CRPC ఇచ్చినాం అని చెప్పారంట. కానీ ఇక పోలేదు మళ్ళీ మనం. అది ఎవరు దీని వెనుక ఎవరు ఉండే అవకాశం ఉంది? 100% అన్న. చూసుకుంటే మన తర్వాత కూడా చూస్తే ఆ రెక్కి నిర్వహించింది ఇవన్నీ ఫోటోలు కూడా చూస్తే ఈ హస్తినాపురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ హస్తాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ నాయకులకి సీతక్క గారికి దగ్గర సంబంధాలు, వాళ్ళు రాఖీలు కట్టడం పండుగలకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు కొండలరెడ్డి గారు అందరికి సంబంధాలు ఉన్నట్టయితే మనకు ఆ ఫోటోలు ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతా ఉంది. ఇదంతా ఏదో చిన్న చోట మెడల్ చేసింది కాదన్న. ఇది వాళ్ళ ప్లానింగ్ ప్రకారమే. అంటే వీడిని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తే వీని వార్తలకు వీని మాటకు వాల్యూ ఉండదు. వీని క్యారెక్టర్ బ్యాడ్ చేయాలి, వీడేదో తప్పుడు వ్యక్తి అని చూపించాలి సమాజానికి అనేది వాళ్ళ ప్రయత్నం లెక్క అనిపించింది నాకు. కానీ దేవుడు అంటూ ఉంటాడన్న, మనం ఏం తప్పు చేయట్లే, నేనేమో దోసుకొని తినే పనులు చేయట్లే, నాకు మిగతా
కొంతమంది మిత్రుల పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. జర్నలిజం పేరు చెప్పుకొని దందాలు చేసి సెటిల్మెంట్ చేసే అలవాట్లు నాకు లేవు. నా దగ్గరికి ఇంతవరకు ఎంతమంది వచ్చిపోయారో నాకు చేతనైతే సాయం చేసినా, లేకపోతే నాతో కాదని చెప్పిన. కొంతమంది ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళే ఫోన్ పేలు గూగుల్ పేలు పెట్టి వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పిన. నా పెట్టుకోను. నేను నా ఛానల్లో కూడా ఎక్కడ కూడా ఇగో నాకు 2 రూపాయలు 3 రూపాయలు కూడా పెట్టుకోలేదు ఎప్పటిదాకా. నాకు చేతనైతే మాట్లాడతా, చేత కాకపోతే వదిలేస్తా. మరి ఎట్లా నడిపినావు శంకరన్ నువ్వు? నేను అదే అడుగుతా. ఇప్పుడు దాదాపు నీ తెలంగాణకి న్యూస్లను కలిపి కనీసం అంటే ఒక 5-6 లక్షలు ఖర్చు వస్తుంది, ఈజీగా వస్తుంది, ఒక 6 లక్షలు అన్న. అదే అన్న నేనేమంటే మొన్నటి దాకా ఇప్పుడు మీరు కూర్చున్న ఇంటి పైన ఉంటుంది రూమ్. ఇక్కడ నుంచి నడిపించిన వ్యవస్థ. మొన్న ఎలక్షన్స్ కి ముందు నేను ఎల్బీనగర్కి పోయినా. ఇక్కడ నుంచి నడిపించినప్పుడు నాకు ఇప్పుడు నేను ఖర్చులో సగం ఖర్చు తగ్గిపోతుంది. నా దగ్గర పనిచేసే పిల్లలు మెజారిటీ పిల్లలు నా దగ్గరనే ఉంటారు. నా ఊరు నుంచి తెచ్చుకొని ఆ పిల్లలు కూడా ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళని తీసుకొచ్చుకొని ట్రైన్ చేసుకొని నా ఇంట్లోనే ఫుడ్ పెడతా, నేనే ఉంచుకుంటా. సో అంతా నా అనుకున్న వాళ్ళే ఉంటారు నా చుట్టుముట్టు. ఉన్నప్పుడు తెచ్చుకుంటా, లేనప్పుడు అది అవుతుంది. మన ఎలక్షన్ లో కొంత వర్క్ చేసినాం, మీ అందరూ తెలుసు మీడియాలో ఎట్లా ఉంటుంది. ఎలక్షన్ లో కొన్ని పబ్లిక్ బైట్స్ వీటికి కొన్ని మనం చేస్తున్నట్టు మీడియా పరంగా అట్లా కొంత వ్యవస్థ నడిపించుకుంటూ వచ్చినాం. కానీ ఇదంతా ఎట్లా ఉంటుంది అంటే అన్న, ఇక మనం ఏదైనా ఇప్పుడు మనం ఈ రకంగా మనం ఫైట్ చేసుకుంటూ పోతే వీళ్ళకి ఫండింగ్ వస్తుందనో లేకపోతే ఇంకేదో అవుతుందనో తప్పుడు నేనే అనుకున్నాను. నీకు ఎన్ఆర్ఐలు ఫండ్ వస్తుందేమో, లేదంటే ఇంకెవరన్నా టీఆర్ఎస్ వాళ్ళు ఫండ్ ఇస్తారేమో. నా అకౌంట్లు కూడా నేను డిస్ప్లే చేయలేదన్న ఇప్పటిదాకా ఎక్కడ కూడా. ఓకే, ఎవరైనా మీలాంటి మిత్రులు ఫోన్ చేసి శంకర్ ఎట్టేట్టు ఉందంటే చెప్పుకుంటా బాధ అంతే తప్ప. అంటే ఇవన్నీ నేను ముందే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే చూస్తున్నాం కదా. మనం జనం దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, 200% రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. వాళ్ళ డబ్బు తీసుకొని నేను మిస్యూజ్ చేస్తే నా ఇల్లుకు నా దానికి నాకు పొట్టకుటికి వాడుకుంటే అది సభ్యత కాదు, అది కరెక్ట్ కాదు. నాకు అవసరం కూడా లేదు అట్లాంటి పాపప్ సొమ్ము, అట్లాంటి నేను తీసుకోదలుచుకోలే. నాకు ఉంటే చేస్తా, నాకు చేతగాని రోజు నడపలేని రోజు బంద్ చేసుకొని మళ్ళీ మేము అదే 3-4 మళ్ళీ నడిపించుకుంటా, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు అవి తీసుకొని నేను కోట్లకు పడిగెత్తి చేయాల్సిన అవసరం లేదు. నెలకు నేను ఈఎంఐలు ఇవి కట్టుకోగా నాకు పిల్లలకు జీతాలు వెళ్ళిపోగా కలిపి చాలు అనుకుంటా. ఆ మాత్రం వ్యవస్థ నడుస్తుంది ప్రస్తుతానికి. దేవుడి దయ వల్ల అటు ఇటు కొంత వ్యూస్ వస్తున్నాయి, చూస్తున్నారు, అటు ఇటు చేస్తున్నారు. కొంచెం నాకు ఈ కాంగ్రెస్ కంటే ముందు నుంచి ఎలక్షన్స్ ఒక 5 నెలల ముందు నుంచి కొంచెం రీచ్ పెరిగింది ఛానల్ మీద. పేపరు అట్లా ఇట్లా వెబ్సైట్ పెట్టినాం, దాంట్లో డైలీ అంటూ వాళ్ళకి అది చేసి కొంచెం అదో అష్కల్ బష్కల్ చేసి నడిపిస్తున్నాం వ్యవహారం, అంతే తప్ప వచ్చేది ఏం లేదు. ఇప్పుడు నా అన్నింటి మీద ఈఎంఐలు ఉంటాయన్న. మనం కూర్చున్న ఇల్లుకి ఈఎంఐ ఉంది, మనం తిరిగే కార్కి ఈఎంఐ ఉంది, రెంట్ కట్టుకోవాలి. ఇవి వెళ్ళిపోతే చాలు అని అనుకుంటున్నాను అంతే. ఇవి వెళ్ళిపోగానే పిల్లల జీతాలు వెళ్ళిపోతే చాలు. అప్పటికి కొంతమంది జర పెద్ద పెద్ద జీతాలు ఉన్న వాళ్ళే ఆపుతా, జర ఇబ్బంది ఉన్నప్పుడు ఆపి 2-3 నెలల తర్వాత కూడా ఇస్తుంటా. తెలుసు మా మిత్రులందరూ తెలుసు. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా బయట వ్యక్తులు ఏం కాదు, నాతో పాటు 9 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు, V6 నాతో పాటు పనిచేసిన వాళ్ళు, ఎన్టీవీలో నాతో పాటు పనిచేసిన వాళ్ళు, ఈ మిత్రులే నన్ను నమ్మి నాయమట్టి ఉన్నారు. సో వాళ్ళకు నన్ను తెలుసు అనమాట, అంటే ఉంటే ఇస్తాడు తప్పకుండా, లేకపోతే ఇబ్బంది పెట్టొద్దు మనం అని వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. సరే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చీకట్లో ఉన్నాం, ఒకరోజు వెళ్తురు వచ్చినప్పుడు ఆ ఫలాలలో మనకు కూడా ఉంటుంది అని చెప్పి హోప్ వాళ్ళకు ఉంది, నాకు కూడా ఆ మనసు ఉంది. నేనేమో తీసుకొని మనం ఇంకా చేయాలన్నట్టు కాకుండా సో ఆ విధంగా నడుపుకొస్తున్నాను. నీకంటే ప్రాణాలకు హాని ఉన్న పరిస్థితి కదా ఇప్పుడు సిచ్యువేషన్ లో. మీ ఇంటి ముందు ఒక కానిస్టేబుల్ కానీ అసలు ఏం కనబడట్లేదు, అట్లాంటి ఏమి మనం అంత పెద్దోళ్ళ అన్న. అరే ప్రాణహాని ఉన్నప్పుడు సాధారణ పౌరుడికి కూడా రక్షణ కోరుకునే హక్కు ఉంటదిగా. నాకెందుకు అంటే వీళ్ళ దాంట్లో భయపెట్టించేదే ఉంటది తప్ప వీళ్ళకి రక్షణ కల్పించడు ఇట్లాంటి ఉంటదని నాకు అనిపిస్తలేదన్న. అంటే ఇది టీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా మనం చూసినాం చాలా ఎంతో, ఇంకా మనం చాలా నథింగ్ అన్న మాట్లాడేది, క్వశ్చన్ చేసేది. వాళ్ళు మారుపేర్లు పెట్టుడు ఇట్లాంటివన్నీ చేసారు చాలా మంది. మరి నేను ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి ఇంకొక మారుపేరు కూడా పెట్టలే, రేవంత్ రెడ్డి గారు అని అన్నా, సీతక్క గారు అనే అన్నా. ఇంకా వాళ్ళు ఇంకేం చెప్పినా కానీ మనం ఆ విధంగానే స్పందించు, కాకపోతే ఏకవచనం మాట్లాడచ్చు. ఏమైంది రేవంత్ రెడ్డి అంటాం, ఏమైంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాం, చేస్తున్నది ఏమైంది అంటావు. నువ్వు అనేది తెలంగాణ భాషలో సాధారణం అన్న. ఏ తెలంగాణ వాళ్ళు కూడా తప్పుగా తీసుకోరు. నువ్వు అనేది మనం ఆంధ్ర మిత్రులు అయితేనేమో వాళ్ళు కొంత అఫెండ్ అవుతారు, అంటారు. వాళ్ళు మీరు అనేది ఎక్కువ అది చేస్తారు, తండ్రిని కూడా వాళ్ళు మీరు అంటారు. మరి మన దగ్గర నువ్వు తెలియదు కదా నాయన, ఇట్లా ఉంటది మన లాంగ్వేజ్. దాన్ని కూడా మనం తప్పట్టాలి. నువ్వు ఇట్లా అన్నారు ఎవరన్నా నువ్వు అట్లా స్టార్టింగ్ లో మనం మాట్లాడుకుంటాం రేవంత్ రెడ్డి గారు అనాలంటాడు. అంటే అది మన భాషలో విధానంలో రేవంత్ రెడ్డి నువ్వు చేస్తాను. జర్నలిజం పరిభాషలో మనం ఎవరిని గారు జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎవరు అన్నారు, రేవంత్ రెడ్డి అంటాం అంతే.
ఆయన ఆయన పదవి ఉంటే ఆ పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాం అంతే తప్ప గారు అనేది స్త్రీలు గారులు అనేది జర్నలిజం భాషలో ఉండదు. ఇది కొంతమంది తెలియని మిత్రులు. రైట్ రైట్ రైట్. మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది నీకంటే? భయంగా ఉందా? భయపడుతున్నావా? నేనేం భయపడన్నా, భయపడుతుంది కాదు నేను బేసికల్. ఇది ఇది ఇవన్నీ ఊహించినాయే, ఇవన్నీ జరుగుతాయని తెలిసినాయే. కాకపోతే దాడి చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. కేసులు పెడతారు కావచ్చు, ఇబ్బందులు పెడతారు కావచ్చు ఇది అనుకున్నాం. మళ్ళీ 1 month నుంచి రెక్కి నిర్వహిస్తున్నారని తెలుసు కదా, ఇంటికి వెళ్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. రాత్రి 11 దాకా ఆఫీస్ లో ఉంటే. అంటే ఆ రోజు స్పెషల్ గా నేను ఏమంటున్నా, ఆ రోజు మేడారం వెళ్దాం అనుకున్నాం. తెల్లారితే శుక్రవారం మేడారం వెళ్దామని. నాకు ఆ రోజుకే మీకు బాగా ఐడియా ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేశారు ఇది కృష్ణా జలాల మీద. అవసరమైతే కేఆర్ఎంబికి లేఖ రాయండి సాగర్ నుంచి తాగునీళ్ళు తీసుకోవడానికి అనేటువంటి పదం అందులో ఉంది. అంటే కేఆర్ఎంబికి ఎందుకు లేఖ రాయాలి? మరి మొత్తం ప్రాజెక్టులను మన చేతుల్లో ఉన్నప్పుడు కేఆర్ఎంబి పెత్తనం ఏంది అంటే వీళ్ళు అప్పచెప్పిరా అనేటువంటి అనుమానం తోటి, డౌట్ తోటి, ఆందోళన తోటి నా వార్త రాసుకుంటూ కూర్చునేసరికి లేట్ అయింది. అంతకుమించి మనం కావాల్సుకుని ఉన్నది రివ్యూ వచ్చింది. అరే ఏదో కొత్త అంటే బేసిక్ గా అందరు ఇప్పుడు మెజారిటీ బ్యాచ్ అయితేనేమో ఉన్నట్టుగా పెట్టేసుకొని పోతున్నాం, వాళ్ళకి కావాల్సినదే. కాబట్టి మనకి ఇక్కడ ఏదో ఆందోళన కలిగించేటువంటి అంశం అనిపించింది నాకు. కేఆర్ఎంబికి లేఖ రాయండి అంటే కేఆర్ఎంబికి ఎందుకు లేఖ రాయాలి నువ్వు తాగునీటి విషయంలో? మనం అలా పరిధికి ఇయ్యలేదు. నువ్వు అసెంబ్లీ తీర్మానం చేసినావు కదా, నువ్వు చేసినప్పుడు కేఆర్ఎంబికి లేఖ రాయండి అనేటువంటి వచ్చిందంటే నువ్వు ఏదో అప్ప చెప్పినావు మరి తెలియకుండా సమాజానికి. బయట చెప్పేది ఒకటి ఉన్నదా, లోపల చేసేది ఒకటి ఉన్నదా అనేటువంటి ఈ యాంగిల్లో నేను వార్త రాసే వరకు కొంచెం లేట్ అయింది నాకు. గట్టిగానే ప్రశ్నిస్తున్నావు. ఆ లేఖ అది రాసుకుంటా నేను వచ్చేసరికి అయిపోయింది. మేము అక్కడికి మళ్ళీ నేను సైడ్కి ఉంటుంది నా కారు గల్లీలో, అది తీసి యూటర్న్ చేసినప్పుడు కూడా ఒక పోరాడు ఆడంగా పోయింది బైక్ వేసుకొని. మళ్ళీ వాడు కూడా నా మీద అటాక్ చేసిన దాంట్లో ఉన్నాడు. అంటే వాళ్ళు మనం సీసీలు అన్ని అబ్జర్వ్ చేస్తాను. ఈవినింగ్ 8:39 నుంచి ఆ రోజు 8 గంటలకు పోయినా 7 గంటలకు పోయినా నేను మీద అటాక్ కన్ఫర్మ్ గానే ఉందన్నమాట. అంటే వాళ్ళు అంత ప్లాన్డ్ గా ఉన్నారు. 11 గంటలకు దిగినా కానీ చేసిరు అంటే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకొకటి వాళ్ళ కోపల అసహనం ఉండొచ్చు, ఇంకా దిగుదల ఇవ్వాలని చెప్పి కోపం కూడా ఉండొచ్చు. వాళ్ళు పని చేసుకొని పోవాలి కదా, వాళ్ళకి పాపం వాళ్ళకి చెప్పిన కిరాయి వ్యక్తులు చేసుకొని పోయి వాళ్ళు రిజల్ట్ ఇస్తే వీనికి కావాల్సిందో ఇంటికి వస్తుంది అన్నట్టు. అది ఆ మేము తెల్లారితే మేడారం పోవాలనుకుని ఆ కెమెరాలు ఇవన్నీ తెలుసు కానీ మన వ్యవస్థ ఎట్లుంటుంది, కెమెరాలు లైట్లు ఇవన్నీ ప్యాక్ చేసుకొని మీరు అలా చూడొచ్చు. సీసీ కెమెరాలు అలా పెట్టుకొని అది పెట్టుకొని మేము కార్ ఎక్కినాం. జస్ట్ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి వెళ్ళాను నా బండి. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్కి ఎంత మూవ్ అవుతాం మనం? ఒక 1-2 seconds అంతే. జస్ట్ నువ్వు ఒక 100 meters కూడా పోలేవు, 20-30 meters అంత లోపలనే వాళ్ళు వెనకాల రావడం, ముంగల ఇంకొకటి రావడం, గుద్దడం, షూ చేయడం, వాళ్ళు అసలు పెద్ద హైరామ చేయడం. ఎంత ఫోన్ చేసినాక నీ మిత్రుడు కానీ నీకు ఏమన్నా ఎక్కడ చిన్న ప్రమాదమో లేకపోతే ఏదైనా జరిగితే ఫోన్ చేస్తే ఎంత దగ్గర మిత్రులైనా ఒక 15-20 నిమిషాలు టైం తీసుకుంటారు. అంతేగా. ఫోన్ చేస్తే 1 నిమిషం చెప్పట్లో 15 మంది వచ్చారు. నిమిషం చెప్పట్లో 15 మంది వస్తారా? అంటే వాళ్ళు ర్యాలీ తీస్తున్నట్టు ఉండాలి, అంతమంది కూర్చొని ఉన్నారు వాళ్ళు. సో కాబట్టి ఇంకా మనకు అర్థమైపోయింది ఎంత చేసి కూడా ఇంకా మనం మీద తప్పుడుగా చేసేటువంటి ప్రయత్నం చేసి. మరి ఏంటి రక్షణ, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏమన్నా? ఇది ఆగదు, నువ్వు ఆగవు, ఈ దాడులు ఆగవు అనుకుంటే ఏంటి పరిస్థితి? ఇప్పటికైనా ఆగుతావా? పోనీ ఎందుకు ఆగాలన్నా మనం? ఆగాలన్నా మరి ఇట్లా అంటే 2009 నుంచి నాకు బాగా గుర్తుకుంది తెలంగాణ ఉద్యమ టైంలో. ఉద్యమ టైంలో అప్పుడు రాజ్యం మనది కాదు, వ్యవస్థ మనది కాదు, ఇంత కాదు, ఎవరన్నా ఆగితే ఆగలేదు. ఇది కూడా సేమ్ అట్లాంటిది అన్న. రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఏదో ఒకరినిద్దరిని తొక్కేస్తానో లేకపోతే బెదిరిస్తానో ఆగిపోతుంది అని చెప్పేసి. ఇదే కొడంగల్కి వెళ్ళి 100 ఫోన్లు వచ్చినాయి నాకు ఈ అటాక్ అయిన కాడ నుంచి. అంటే నీ దగ్గర నుంచే విప్లవం స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏదంటే గెలిపించారు నిన్ను ప్రజలు, ఆ ప్రజలే నిన్ను తిరస్కరిస్తారు, ఆ ప్రజలే నిన్ను చీత్కరించుకుంటున్నారు చేసిన పనికి. రేవంత్ రెడ్డికి తెలిసి జరిగి ఉంటుందంటావా? ఇది తెలియకపోవడానికి కారణం ఏమి లేదన్న ఆయన 100%. ఎందుకంటే రేవంత్ రెడ్డి, కొండలరెడ్డి వేరు కాదు వాళ్ళ. సో కాబట్టి నిన్ను ఎవరైతే గెలిపించారో ఆ ప్రజల కోసమే నేను పోయిన ఆడికి. నువ్వు ఆ ప్రజలకు నేను వాళ్ళ గొంతు మాట్లాడుతున్నా నువ్వు కొట్టించినావు అంటే నన్ను కొట్టినట్టు కాదు, నేను గెలిపించిన ప్రజలు నువ్వు కొట్టుకున్నట్టు. అది నీకు మంచిది అనిపిస్తుంది అనుకుంటే నువ్వు ఇట్లాంటివి ఇంకే 2-3 చేసుకున్నావు అంటే అది నీకే ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు కూడా అంటూ విమర్శలు వస్తుంటాయి అన్న మనకి ఎన్నో.
ఎంతో మంది మాట్లాడుతూ ఉంటాడు, వినే ఓపిక, సహనం, నీకున్న సలహాదారులు వీళ్ళందరూ దేనికోసం? ప్రజలు ఇబ్బందులు పడుతుంటే లేకపోతే ఇంకోటి పడుతుంటే అవన్నీ తీసుకొని చేసుకోవడం కోసమే. మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, కానీ ఎవడు మాట్లాడితే ఆయన మూసేస్తాం అంటే ఇంకా మాట్లాడకపోతే అవుతుంది అన్న. ఏ పోరాటం అయినా ఏదైనా కానీ ప్రశ్నించడం లేకపోతే కుదరని పని. ఇవాళ ఇప్పుడు కొంతమంది మిత్రులు జర్నలిస్టులు అంటే వాళ్ళు మాట్లాడి వాళ్ళు తప్పుడు ప్రాపగండా చేశారు అట్లా కూడా. సరే వాళ్ళ వర్షన్లో వాళ్ళకి అది కరెక్టే, బట్ కానీ ఇదే లేకుండా చేస్తా నువ్వు అదే మనడానికి చేసింది అదే కదా. రేవంత్ రెడ్డి గారు మనడానికి ప్రశ్నించారు కదా, సీఎం అయ్యాడు కదా. మరి నువ్వు నీకు ఆ ప్రశ్న నచ్చట్లేదంటే నువ్వు నీ ఎంత అవుతున్నట్టు కదా, క్రాస్ చెక్ చేసుకోవాలి. మన అమ్మ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? కొంత భయపడతారు. ఇట్లా మీలాంటి ఊరు దాకా వెళ్ళారు కదా, ఊరు దాకా వెళ్ళేసరికి ఊళ్ళో ఉన్నప్పుడు చాలా భయపడింది అమ్మ. వద్దు నాయన ఇవన్నీ ఎందుకు కొడుకు మనకు, దా ఊళ్ళోకి రా ఏదో చేసుకున్నాం. ఆయన ఏముంటది నాకు అంటే మనం భయపెడుతూ ఉంటాడు అన్న. మనం భయపడకుండా నిలబడితేనే వీడు కొంచెం మీలాంటి వాళ్ళు వచ్చి ధైర్యం చెప్పిపోతాం అంటే జర ఇప్పుడు నిమ్మలం అయితే అట్లా ఉన్నారు, వస్తారు ఎవరు దెబ్బ ఏమైనా అయినా కానీ వస్తారు వాళ్ళు అనే ధైర్యం ఆమెకు ఉంది. వేరే పార్టీల వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఓన్లీ కేటీఆర్ గారైనా? లేదు, చాలా మంది మిత్రులు ఫోన్ చేశారు వస్తారంటే. ఎంతెందుకు కాంగ్రెస్ నుంచి ఎవరన్నా? కాంగ్రెస్ నుంచి అయితే ఎవరు అంటే ఇంకా ఇప్పుడు వాళ్ళు వాడికి ఒకటి నాకు తెలిసిన మిత్రులు వాడిని వద్దామన్నా కానీ ఇక వాళ్ళకు మొహం ఉండదు కదా. కానీ ఇది 100% వాళ్ళు చేసింది. వాళ్ళు ఒకసారి చేసుకోవాలి అంటే మదనం చేసుకోవాలి, ఇది కరెక్ట్ కాదు. నువ్వు దాడులు చేయకుండా నువ్వు కేసు పెట్టి తప్పలేదు. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది, నువ్వేనా తప్పుడు విషయాన్ని చెప్తున్నాడు, కేసు పెట్టు, నేను ఎదుర్కొంటా. తప్పు చేస్తే శిక్ష పడతా. నువ్వు నా మీద కేసు పెట్టినావు, కోర్టుకు పోయినా పోలేదా? నేను పీసీసీగా ఉన్నప్పుడు నువ్వు కేసు పెట్టినావు, కోర్టుకు పోయినా, నా వర్షన్ చెప్పినా, దాంట్లో వాస్తవం లేదని తెలిసింది, అది క్లోజ్ అయింది, అయిపోయింది కదా. ఏదో అయిపోయింది. సరే నేను తప్పు చేసి యుద్ధం ఎప్పటి నుంచో నడుస్తుంది, మనం ఎక్స్పోజ్ చేసుకోవాలి. నాకు బేసిక్ పబ్లిసిటీ ఇష్టం ఉండదు అన్న. ఇప్పుడు మీరు అందరు పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి తెలియాలి కదా, చెప్పకపోతే ఎట్లా? నువ్వు ప్రజలకి జవాబుదారీ అంటున్నప్పుడు ఆ ప్రజలకు ఏం జరిగిందో తెలియాలనే కదా వచ్చాం మనం. అదే అందుకనే ఎప్పుడైనా చెప్పకపోతే ఇప్పుడు నా మీద దాడి ఇంకొకరు భయపడతారు, ఎవరు మాట్లాడేటోళ్ళు వాళ్ళు ఇబ్బంది అవుతుంది. మనం సైలెంట్ కావద్దు. ఏం కాదన్న అంటే ఇవన్నీ వాళ్ళ మిస్టేక్స్, ఇవి తప్పులు చేస్తూ ఉన్నారు, సరి చేసుకోవాలి. ఎప్పటికైనా వాళ్ళు కూడా అంటాడు ప్రజల పక్షాన ఉండాలి, ప్రశ్నిస్తూనే వాయిస్ వినాలి. వాడు కొంత లాంగ్వేజ్ మాట్లాడినా అటు ఇటు చేసినా కానీ సరే చెప్పే తిరిగి చెప్పాలి, కానీ ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎట్లా తీసుకుంటారు. రైట్. మరి చాలా మంది జర్నలిస్టులు ఇటు నుంచి పాలిటిక్స్ అయిపోతున్నారు, నీ ప్రస్థానం ఎటు ఉంటుంది? నాకు అలాంటి ఇంట్రెస్ట్ పెద్దవాళ్ళు చేయకండి. 100% నాది నాకు ఒక మీడియా అనేది ఫ్యాషన్. నాకు నీళ్ళు అంటే ఇష్టము, నాకు వ్యవసాయం అంటే ఇష్టము, రైతులు అంటే ఇష్టము. నాకు కొంత సిమిలర్ రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి నాకు ఆ థాట్స్ అన్నీ అట్లనే ఉంటాయి. సో నాకు రాజకీయం ఈ రంగు పూసుకోవడం, ఈ తెల్లంగి వేసుకుంటే నేను రాజకీయ నాయకుని అయిపోను. నాకు ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఇష్టం కాబట్టి అట్లా వేసుకుంటా, అంతే తప్ప నేనేం పొలిటికల్ లీడర్ని గాను, నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, నాకేం అవసరం కూడా లేదు. అది అంటే పొలిటికల్ పోతే మనం కల్పిట్ అయిపోతాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే సరే ఉన్న వాళ్ళందరూ కల్పిట్ అని నేను చెప్పను, బట్ నీ అవసరాలు కావచ్చు, పార్టీ అవసరాలు చాలా మారిపోతుంది. నేను ఒక కండు ఇట్లా నా మెడల్ వేసుకున్న రోజు ఇక నేను నా పార్టీకి నా బాస్ కు అనుకూలంగా ఉండాల్సింది, తప్పదుగా పార్టీ లైన్ లోనే మాట్లాడాల్సింది. సో నేను దానికి కన్విక్ట్ అయి ఉండలేను. రేపు మరి రేపు కేటీఆర్ గారు వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వు అంటే అన్న ఆయన చెప్పిండు, మనం నమస్తే అన్న అంటాం అంటారు, నన్ను ఇట్లా ఉండనియండి. నేను ఈ అంటే ఎవరికైనా సరే నాకు ఈ గడ్డ అంటే ఇష్టం అన్నప్పుడు మనం అలా ఉంచుకుంటాడు బెటర్. అంతే. ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పొలిటికల్ రాలేక కాదు, అంటే మనకు అది వద్దు, మనం ఒక దాంట్లోనే ఉండాలి. నేను అంత పెద్దవాడిని కావాలనుకోవట్లేదు, నేను అంత కావాలని నా గొంతు వేరకు నేను ఈ విధంగా ఉండాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే నాకు ఏ రాజకీయం ఏది దయచేసి మీరు కూడా నా మీద ఆపాదించగలి. అంటే లోపల ఆశలు ఉన్నాయేమో, ఎమ్మెల్యే అవుదామని అట్లాంటి అదే వద్దు. నేను మెయిన్ గా నాకు నా మునుగోడు ప్రాంతం అంటే చాలా ఇష్టం. నా ఫ్లోరోసిస్ సమస్య బేసిక్ గా అది పోతుందేమో అని చెప్పేసి నేను పోయింది కదా, ఇంకా పోలేదా? అంటే సరే తాగే నీళ్ళలో పోయింది ఫ్లోరోసిస్. నేల అంటే మరి మనము మొన్న నేను పోయినప్పుడు 2-3 ఇంటర్వ్యూలో చెప్పారు పెద్దవాళ్ళు,
9 ఇంచుల మేర మన భూమిలో, మునుగోడు ప్రాంతం భూమిలో, నల్గొండ భూమిలో ఫ్లోరోసిస్ ఫామ్ అయి ఉంది. 9 ఇంచులు అది కడిగేయాలి మనం. అది కడిగేయాలంటే కేవలం వాటర్, కృష్ణా వాటర్తోనే సాధ్యమవుతుంది. లేదా గోదావరి వాటర్ తెచ్చి ముందు వాటిని పారించాలి. మనం తాగే నీళ్ళలో మాత్రమే ఫ్లోరోసిస్ పోగొట్టుకోగలం. ఎస్ఎల్బిసి కంప్లీట్ అయితే జరుగుతుందా? ఎస్ఎల్బిసి అనే కదన్నా, ఇప్పుడు ఈ నల్లగొండ ప్రాంతానికి కృష్ణా వాటర్ గోదావరితోటి సస్యశ్యామలం అయిపోవాలి. మీకు దుచ్చల సత్యనారాయణ గారు అడిగే ఉంటారు, తెలుసు. వారితో నేను చాలా సార్లు మాట్లాడినా. వారు నాకు మంచి గురువు సమానుడు. విషయాలు చెప్తా ఉంటారు ఏమైనా అడిగినప్పుడు. వాళ్ళు అంటారు, శంకర్ మన పక్షులు, మన బర్రెలు, మన గొర్రెలు అన్ని ఇవే నీళ్ళు తాగాలి. ఇప్పుడు మన ఊర్లలో బర్రెలు ఉంటాయి కదా, మన మునుగోడు ప్రాంతంలో ఆ బర్రె చెట్టు పాల కూడా ఫ్లోరోసిస్ ఉంటుంది. మన దగ్గర తాళ్ళు ఉంటాయి కదన్నా, కళ్ళులో కూడా ఫ్లోరోసిస్ ఉంటుంది, ఫ్లోరైడ్ ఉంటుంది. మరి నువ్వు తాగే నీళ్ళలో తీసుకున్నావు కానీ తినే తిండిలో మన పండే పంటల అన్నిట్లలో ఉంది. అది మనం కడిగేసుకున్నప్పుడే మనం శాశ్వత విముక్తం అవుతాం. ఇప్పుడు అది దానికి ఆ స్కోప్ ఉంది అన్న. ఇప్పుడు కృష్ణాయనపల్లి ప్రాజెక్ట్ ఉంది ఆడ, రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్, మీకు ఐడియా ఉంది. మా మునుగోడు ప్రాంతానికి 2 రిజర్వాయర్లు ఉన్నాయి పెద్దగా, మెయిన్ గా. ఒకటి కృష్ణాయనపల్లి, ఇంకొకటి శివన్నగూడెం. కృష్ణాయనపల్లి ఏమో 6.7 అప్రాక్సిమేట్లీ 7 TMC, అదేమో 12+ TMC. అంటే 2 కలిపి అటు ఇటు ఒక 20 TMCల వాటర్. అంటే దగ్గర 2.5 లక్షల ఎకరాల భూమి సాగవుతుంది దాంట్లో నుంచి. ఒకవేళ ఆ 2 ప్రాజెక్టులను, ఆ 2 రిజర్వాయర్లను నింపితే మనము ఒక 3-4 సంవత్సరాలలో మీరు అన్నట్టు శాశ్వతంగా పోతుంది మునుగోడు ప్రాంతం నుంచి. అంటే తాగే నీళ్ళే కాదు, వాడే నీళ్ళలో కూడా మనము ఈ కృష్ణా వాటర్తోని, గోదావరి జలాలతోని మనం చేసినప్పుడు మాత్రమే ఫ్లోరోసిస్ పూర్తిగా అర్థమవుతుంది. నేను ఇంకా అయిపోయిందేమో అనుకుంటున్నాను. లేదు అన్న, ఇంకా అంటే సారే చెప్పిండు పెద్దసారి కూడా, ఆయన కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో చెప్పిండు. అంటే తాగే నీళ్ళల్లో మనం తాత్కాలికమైనటువంటి ఫస్ట్ మనం నీళ్ళైతే మనకు మస్ట్ కదా. ఇప్పుడు అది కూడా మిషన్ భగీరథ పుణ్యమా వీటి పుణ్యమా అని ఇక నీళ్ళు వచ్చి ఇప్పుడు మా ప్రాంతం ఆ కేసుల నుంచి తక్కువైంది. కానీ తినే తిండిలో ఉంది, మనం అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులలో ఉంది, అన్నింటిలో ఉంది. అది పోవాలంటే మనం మొత్తం సాగు వాటర్తోని నింపేయాలి ఇవన్నీ. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో అంత ఈ ఇంట్రెస్ట్ తప్ప నాకు ఈ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, పార్టీ ఇంట్రెస్ట్ లేదు. నాకు కొంచెం నీళ్లు అంటే ఈ ప్రాజెక్టుల మీద తిరగడం, నాకు ఆ కాళేశ్వరం యాత్ర చేసిన కొంచెం కొంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద ఏమైనా ఉన్నా కానీ కొంచెం అగ్రెసివ్ గా పోతుంటా. ఏది వాళ్ళకి కొంతమందికి నచ్చదు, కొంతమంది వీడు అది చెప్పుకున్న వాడు రైట్ తొందరగా కోలుకోవాలి. మళ్ళా నీ గలాన్ని, నీ ప్రశ్నను మళ్ళీ తప్పకుండా సమాధానం కోసం సంధించాల్సిందే. భయపడేది ఏం లేదు. నీ వెనక జర్నలిస్ట్ సమాజం అంతా ఉంటుంది. మంచిని కోరుకునే వాళ్ళందరూ నీ వెంట ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. నాకు ఏ పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేదు. నా పుట్టుక, నా నేపథ్యం తెలంగాణ. దా ప్రాంతం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. నేను బీజేపీని ఎదిరించాను, టీఆర్ఎస్ని ఎదిరించా, ఇప్పుడు కాంగ్రెస్ని ఎదిరిస్తా. ఇది నా ప్రశ్నించే తత్వం తప్ప నాకు ఎలాంటి ప్రయోజనాల కోసం నేను చేయట్లేదు అనే విషయాన్ని శంకర్ స్పష్టంగా చెప్తున్నారు. మనం కూడా అర్థం చేసుకోవాలి తన ఆవేదన ఏంటనేది. నేను సాటి జర్నలిస్ట్గా తనను ఎప్పటి నుంచో గమనిస్తున్నా కాబట్టి చెప్తున్నా. తనకి ఎలాంటి పార్టీలకు సంబంధించిన ఏమీ లేవు. ఒకసారి నేనేదో విషయంలో డబ్బులు ఇస్తానన్నా కూడా తీసుకోలేదు తను. అంటే హెల్ప్ చేద్దామన్నా కూడా తీసుకోలేదు. అట్లాంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిత్వం తనది. అనవసరంగా అంటే జర్నలిస్ట్ సమాజం కూడా తనతో ఉండాలి, తనకు వెన్నుదన్నుగా నిలబడాలి. ప్రజలు కూడా తన వాణిని, తను చెప్పే మాటను వినిపించుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం అయినా, ప్రభుత్వ పెద్దలైనా ఇట్లాంటి అసాంఘిక శక్తుల నుంచి జర్నలిజాన్ని, జర్నలిస్టులను కాపాడాలి. ప్రశ్నను అసహనంగా తీసుకోకుండా ప్రశ్న నుంచి జవాబులు, పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వాలకు మంచిది, ప్రజలకు మంచిది. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.